నమస్తే వెల్కమ్ టు మై టీవీ న్యూస్. ముందుగా వార్తల్లోని ముఖ్య అంశాలు. వైసీపీకి మరో గట్టి షాక్. పార్టీకి రాజీనామా చేసిన మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్. ఏపీ మోడల్ విద్యా వ్యవస్థ రూపకల్పనకు అధికారులు నడుం బిగించాలి అన్న మంత్రి నారా లోకేష్. మానవ వనరుల శాఖపై సమీక్షలో పలు అంశాల ప్రస్తావన. రాజమండ్రి ఢిల్లీ విమాన సర్వీస్ను ప్రారంభించిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. తొలి సర్వీస్ రన్వేపై ల్యాండ్ అయిన వెంటనే వాటర్ కెనాల్స్ ద్వారా స్వాగతం పలికిన విమానాశ్రయ సిబ్బంది. వైసీపీ పార్టీకి మరో భారీ షాక్ తగిలింది. ఆ పార్టీకి మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ రాజీనామా చేశారు. రాజీనామా లేఖను పార్టీ అధ్యక్షుడు జగన్ ఉత్తరాంధ్ర వైసీపీ కోఆర్డినేటర్ విజయసాయిరెడ్డికి పంపించారు. ఈ సందర్భంగా మీడియాతో అవంతి మాట్లాడుతూ పార్టీ అధ్యక్షుడు జగన్ పై విమర్శలు గుప్పించారు. కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రభుత్వంపై విమర్శలు గుప్పించడం సరికాదు అని ఆయన అన్నారు. కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రభుత్వంపై విమర్శలు గుప్పించడం సరికాదని అన్నారు. ప్రభుత్వానికి కనీసం ఒక ఏడాది సమయమైనా ఇవ్వాలి అని, 5 నెలల సమయం కూడా ఇవ్వకుండా ధర్నాలు చేయడం ఏంటి అని ప్రశ్నించారు. ఎన్నికల్లో వచ్చిన తర్వాత కనీసం ఫలితాలు వచ్చిన తర్వాత కూడా మనం ఒక విశ్లేషణ విమర్శాత్మకమైనటువంటి ఆలోచన చేసుకుని ముందుకెళ్తారు. ఏ రాజకీయ పార్టీ ఏ రాజకీయ అది జరగలేదు కాబట్టి గత 5 ఏళ్లలో విద్యారంగాన్ని పట్టించుకోలేదు అని, రాబోయే 5 ఏళ్లలో మౌలిక సదుపాయాలు, ఫలితాలపై దృష్టి సారించి ఏపీ మోడల్ విద్యా వ్యవస్థ రూపకల్పనకు అధికారులంతా నడుంబిగించాలి అని రాష్ట్ర విద్యా, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. సచివాలయంలో కలెక్టర్ సమావేశంలో మానవ వనరుల శాఖపై సమీక్షలో మంత్రి లోకేష్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో ఎన్రోల్మెంట్ పెరగాలి అని, జీరో డ్రాప్అవుట్స్ ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. ప్రభుత్వ స్కూల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్కి అకాడమిక్ ఫలితాలకు పొంతన ఉండడం లేదన్నారు. పారదర్శకమైన విధానాలతో మెరుగైన ఫలితాలు రాబట్టేందుకు మౌలిక చర్యలు తీసుకోవాలి అని, మౌలిక సదుపాయాలు, అకాడమిక్ పెర్ఫార్మెన్స్ను పొందుపరుస్తూ జిల్లాల వారీగా ప్రోగ్రెస్ రిపోర్ట్ను కార్డులను అందిస్తున్నామని తెలిపారు. Distributing report cards to also the collectors. So you are also being measured on academics and school infrastructure. మనం చూస్తే డేటా ప్రకారంగా ఇన్ఫ్రాకి అకాడమిక్స్కి అసలు పొంతన లేకుండా ఉంది. ఎక్కడైతే ఇన్ఫ్రా బాగుందో అక్కడ ఎకడమిక్స్ పూర్గా ఉంది, ఎక్కడైతే ఎకడమిక్స్ బాగుందో ఇన్ఫ్రా పూర్గా ఉంది. సో ఇప్పుడు ప్రతి కలెక్టర్ కూడా వీ హ్యావ్ డన్ రేటింగ్స్ అండ్ మీకు ఇప్పుడు అది డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం. దిస్ ఇస్ ఫర్ స్కూల్ ఎడ్యుకేషన్. నెక్స్ట్ టైం బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ కూడా వీల్ ఇంటిగ్రేట్ ఇన్ టు దిస్. వీ విల్ షేర్ ఇట్ విత్ యూ. ట్రాన్స్పరెంట్ మెకానిజంలో వీఆర్ నౌ గోయింగ్ టు గివ్ దిస్ టు యూ. ఇక్కడ చాలా స్పష్టంగా ఎక్కడెక్కడ ఫోకస్ చేయాలని ఎలిమెంట్స్ కూడా మేము పెట్టాము. ప్రధానంగా first page is about your then bottom is the mandals with high and low number of schools below 15 enrollment. So enrollment is also our focus ganaka adi kuda pettam meeku ardhamayedanga chaala transparent ga meeku istam jarigindi. Last ki velte kuda meer chuste clear ga ikkada maniki dropouts ekkada unnaru. This is this is not dropouts, this is a drop box. No, it's not drop box, right? What do you call it? Drop box. డ్రాప్ బాక్స్లో కన్వీనియంట్గా ఏం చేస్తున్నారంటే మాకు విద్యార్థులు ఎక్కడున్నారో మనకు తెలియాలండి. ప్రభుత్వ మన స్కూల్లో ఉన్నారా, ప్రైవేట్ స్కూల్లో ఉన్నారని తెలియాల్సిన అవసరం ఉంది. కన్వీనియంట్గా కొంతమంది పిల్లల్ని డ్రాప్ బాక్స్లో పెడుతున్నారు. సో వాళ్ళు డ్రాప్ అవుట్ అవుతారా లేదో మాకు తెలియట్లేదు. సీఎం గారి డైరెక్షన్ నాకు నో డ్రాప్ అవుట్స్, జీరో డ్రాప్ అవుట్స్. అదంటే మేము చాలా సిస్టమేటిక్గా ఆ డ్రాప్ బాక్స్ అనేది ఎక్కడ ఉండకూడదు. ఇట్ షుడ్ బి క్లియర్లీ ఐదర్ ఇన్ ద ప్రైవేట్ స్కూల్ ఆల్ గవర్నమెంట్ స్కూల్ అండ్ ద ఎంటైర్ మూవ్మెంట్ ఆల్సో షుడ్ బి క్లియర్. సో ఇక్కడ ప్రధానంగా ఏంటంటే ఎక్కడెక్కడ మీకు ఫోకస్ చేయాలి, జెండర్ రిలేటెడ్ ఇష్యూస్ కూడా ఎక్కడెక్కడ మీరు ఫోకస్ చేయాలి, జెండర్ ట్రెండ్స్ ఎక్కడ ఫోకస్ చేయాలి, ఇదంతా కూడా మీకు ఒక రిపోర్ట్ కార్డ్ లాగా ఇచ్చాము. దిస్ అండ్ ఇట్ విల్ నాట్ చేంజ్ ఇమీడియట్లీ. సో నెక్స్ట్ కలెక్టర్ కాన్ఫరెన్స్ కనుక ఇట్ విల్ నాట్ చేంజ్, బట్ ఐ రిక్వెస్ట్ ఆల్ కలెక్టర్స్ టు ఫోకస్ ఆన్ ఎకనామిక్స్ అండ్ ఇన్ఫ్రా అండ్ క్లియర్గా ఫస్ట్ నెక్స్ట్ 100 days యాక్షన్ ప్లాన్ ఏదైతే సెక్రటరీ గారు చెప్పారో అందరం కూడా. రాజమండ్రి ఢిల్లీ విమాన సర్వీస్ను కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ప్రారంభించారు.
అంతకుముందు ఎంపీ పురంధరేశ్వరితో కలిసి ఇండిగో విమానంలో ఢిల్లీ నుండి రాజమండ్రి మధురపూడి విమానాశ్రయానికి చేరుకున్నారు. తొలి సర్వీస్ రన్వేపై ల్యాండ్ అయిన వెంటనే విమానాశ్రయం సిబ్బంది వాటర్ కెనాల్స్ ద్వారా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ రాజమండ్రి ప్రజల చిరకాల వాంఛ నెరవేరింది అని అన్నారు. ఎన్డీఏ కూటమిలో ప్రధానమంత్రి నేతృత్వంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసికట్టుగా పనిచేస్తూ అభివృద్ధి కోసం ముందుకు నడుస్తున్నాయని అన్నారు. ఆంధ్రప్రదేశ్లో నూతన ఎయిర్పోర్ట్లకు ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి అని ఈ కార్యక్రమంలో తెలంగాణ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, రుడా చైర్మన్ వెంకటరమణ, ఎమ్మెల్యేలు గోరింట బుచ్చయ్య చౌదరి, ఆదిరెడ్డి వాసు, బత్తుల బలరామకృష్ణ, జ్యోతుల నెహ్రూ, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, మద్దిపాటి వెంకటరమణ, ముప్పిడి వెంకటేశ్వరరావు, జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్నరాముడు, ఏపీడీ ఎస్ జ్ఞానేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. కనెక్టివిటీ పెరగాలి అని చెప్పి మనం భావించాము. దానిలో మొట్టమొదటి అడుగు వేస్తూ రాజమండ్రి ఢిల్లీ కనెక్టివిటీని తీసుకొచ్చినటువంటి సందర్భంలో రామ్మోహన్ నాయుడు గారికి నేను ప్రత్యేకించి హృదయపూర్వక ధన్యవాదాలు నేను తెలియజేస్తున్నాను. మనకి త్వరలో పుష్కరాలు రాబోతున్నాయి. అటువంటి సందర్భంలో యావత్ భారతదేశంతో రాజమండ్రి యొక్క కనెక్టివిటీని పెంచుకోవాల్సినటువంటి ఆవశ్యకత, అవసరం కూడా ఉన్నది అని చెప్పి వారికి తెలియజేయడం కూడా జరిగింది. దానిలో భాగంగానే రాజమండ్రి నుండి తిరుపతికి, రాజమండ్రి నుండి బనారస్కి, వారణాసికి, రాజమండ్రి నుండి షిర్డీకి ఖచ్చితంగా మీరు దృష్టి పెట్టాలి అని చెప్పి ఇందాక ఫ్లైట్లోనూ మాట్లాడటం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులందరూ కూడా వారికి చేసినటువంటి విన్నపం కనుక ఖచ్చితంగా వారు దీన్ని దృష్టిలో పెట్టుకుంటారు అని చెప్పి నేను భావిస్తాను. రాజమహేంద్రవరం చిరకాల కోరికగా ఉన్నటువంటి ఢిల్లీ ఫ్లైట్ ని స్వయంగా వచ్చి ఈ సంతోషాన్ని మీ అందరితో కూడా పాల్పంచుకోవాలని, ఏ ఫ్లైట్ అయితే ఢిల్లీలో వస్తుందో ఆ ఫ్లైట్లోనే ఇక్కడికి వచ్చి కార్యక్రమం చూసి మళ్ళీ తిరిగి వెళ్లే ప్రోగ్రాం మేము పెట్టుకున్నాం. మరి ఇందులో ఎంతో ఉత్సాహంగా మన పురంధేశ్వరి గారు, అలాగే కాకినాడ ఎంపీ కూడా ఇందులో పాల్గొనడం జరుగుతుంది. ఎన్డీఏ ఢిల్లీలో ఎంత బలంగా ఉందో చెప్పడానికి కూడా మేము ముగ్గురం ఒక ప్రతీక అనేది కూడా తెలియజేసుకుంటున్నాను. కేంద్రంలో, రాష్ట్రంలో అందరం కూడా కలిసికట్టుగా పనిచేసి రాష్ట్ర అభివృద్ధిని ఒక ప్రయారిటీగా ముందుకు తీసుకెళ్లాలనే ఆలోచనతో నరేంద్ర మోదీ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ అడుగు జాడల్లో ఈ రెండు ప్రభుత్వాలను కూడా ముందుకు నడిపించడం జరుగుతుంది. నాకు కూడా ఒక బాధ్యత, కేంద్ర సివిల్ ఏవియేషన్ మినిస్టర్గా వచ్చిన తర్వాత మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నూతన ఎయిర్పోర్ట్లు కావచ్చు, ఉన్న ఎయిర్పోర్ట్లో కెపాసిటీ బిల్డింగ్ కావచ్చు, దానితో పాటు కనెక్టివిటీ కావచ్చు, వీటన్నిటిని కూడా పెంచాలనే ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు కూడా ఎప్పటికప్పుడు గైడ్ చేయడం జరుగుతుంది. ఒకేసారి 4 తాళాలు మింగిన వ్యక్తికి కోతలేని అరుదైన వైద్య చికిత్స అందించారు గుంటూరు ప్రభుత్వ వైద్యశాల వైద్యులు. నర్సరావుపేటకు చెందిన దేవర భవానీ ప్రసాద్ అనే వ్యక్తి వారి ఇంట్లో వాళ్ళతో గొడవపడి 4 తాళాలు మింగాడు. అతనికి స్థానిక ప్రభుత్వ వైద్యశాలలోని గ్యాస్ట్రోఎంట్రాలజీ విభాగంలో అడ్మిట్ చేయగా వివరాలు తెలుసుకున్నారు డాక్టర్ ఏ కవిత మరియు విభాగ వైద్యులు. అతనికి సత్వర వైద్యం అందించి పట్టులో ఉన్న తాళాలను ఎలాంటి ఇబ్బందులు, సర్జరీలు లేకుండా సురక్షితంగా తీశారు. బయలుకి పోదాం మేడం, ఇంటి పక్కన బండి కూడా చెప్పి అబ్బాయితో గొడవ పెట్టుకున్నాం. ఇంటి పక్కన అబ్బాయి, మా ఇంటి పక్కన అబ్బాయి గారు బండి కొనుక్కున్నాడు అని చెప్పి వాడు కొనుక్కున్నాడు, మా అమ్మ వాళ్ళకి తిప్పెట్టని చెప్పి గొడవ ఆడుతుందని చెప్పండి. వాడిని గొడవ ఆడతాను. ఇంటి పక్కన అబ్బాయిని ఎందుకు గొడవడది? ఆ అబ్బాయి బండి అడిగింది, బండి తాళాలు ఎందుకు మింగావు? ఇప్పుడు నీ బైక్ పక్కనోడు బైక్ కొనుక్కున్నాడు, వాడు నీకు బైక్ ఇవ్వలేదని చెప్పి మెమ్మాల మీద గొడవ వేసి తలిపేసుకొని మింగేవా? మింగితే ఏమొస్తుంది? 80 కదా, అవి మింగితే ప్రాబ్లం రాదు. లోపల పొట్టలో అవి పొట్టలోనే ఉన్నాయి కాబట్టి జరిగింది. ఎప్పుడు మింగావు? నీకు 24 గంటలు కాలేదు కాబట్టి అవి పొట్టలో ఉన్నాయి, వచ్చినాయి. అవి దాటిపై కిందకి వెళ్ళిపోతే ఆపరేషన్ చేసి తీయాలి. ఏదైనా ఉంటే అలగాలి, కానీ అవి మింగేదేంటి? తిక్క పనులు లేదు. కర్ణాటకలోని మ్యాంగ్లూర్ సమీపంలోని పుత్తూరు పట్టణంలో జరిగిన 42వ బుడాఖాన్ కరాటీ ఇంటర్నేషనల్ కరాటీ పోటీల్లో ఆంధ్రప్రదేశ్కు చెందిన పల్నాడు జిల్లా నర్సరావుపేటకు పట్టణం బేరంపేట స్మార్ట్ కిడ్స్ ఇంగ్లీష్ స్కూల్ చెందిన 2 విద్యార్థులు తమ ప్రతిభను చాటుకున్నారు. 8వ తరగతి చదువుతున్న సిరికొండ గౌతమ్ కుమార్ అనే విద్యార్థి కట మరియు ప్రథమ స్థానం 7వ తరగతి చదువుతున్న సాకి రాజరాజేశ్వరి దేవి కట విభాగంలో బౌంజ్ మెడల్ సాధించి ప్రతిభను చాటుకున్నారు. మంగళూరు దగ్గర ఉన్నటువంటి పుత్తూరు అనే పట్టణంలో బుడోకాన్ కరాటే ఇంటర్నేషనల్ 42nd బీకే నేషనల్ కరాటే ఛాంపియన్షిప్ 2024 వారు నిర్వహించినటువంటి జాతీయ స్థాయి కరాటే పోటీల్లో మన పల్నాడు జిల్లా చెందిన
నర్సాపేట పట్టణంలోని స్మార్ట్ కిడ్స్ స్కూల్లో చెందిన విద్యార్థులు ఇద్దరు గోల్డ్ మెడల్ మరియు బ్రాంజ్ మెడల్ కైవసం చేసుకున్నారు. స్కూల్కి చెందినటువంటి 8వ తరగతి విద్యార్థి సిరికొండ గౌతమ్ కుమార్ కటా మరియు కుమిటే మీన్స్ ఫైటింగ్ విభాగాలలో 2 ప్రథమ స్థానాలు కైవసం చేసుకున్నాడు. అలాగే 7వ తరగతి చదువుతున్న సాకి రాజరాజేశ్వరి దేవి కటా విభాగంలో తృతీయ స్థానం కైవసం చేసుకుంది. మన అన్ని రాష్ట్రాల నుంచి దాదాపు సుమారు 14 రాష్ట్రాల నుంచి విద్యార్థులు పాల్గొనగా 2000 మంది సుమారు విద్యార్థులు పాల్గొనగా మన పల్నాడు జిల్లా ఉమ్మడి కడప జిల్లా సిద్ధవటం మండలంలోని ఏపీఎస్పీ 11వ పోలీస్ బటాలియన్లోని ఈ నెల 9 నుండి స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ 2024ను ఘనంగా నిర్వహించాము అని ఇన్ఛార్జి బెటాలియన్ కమాండర్ నాగేశ్వరప్ప తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ కార్యక్రమం ఎంత విజయవంతం కావడానికి అందరి కృషి ఉంది అని, ఈ క్రీడా పోటీలో అందరూ విజేతలే అని అన్నారు. క్రీడా పోటీలు అందరికీ పండుగ లాంటిది అని అన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కమాండర్ కె వెంకటరెడ్డి పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. లాగిన ఎవరన్నా కంప్లైంట్ చేసినా డిస్క్వాలిఫై తర్వాత రెఫరీనా మీరు ఏమే కానీ మాట్లాడకూడదు. ఆ తాడు ఇక్కడ దాటిపోతే విజిలేస్తారు. మీరు విజులు నోట్లో పెట్టంటే మిమ్మల్ని డిస్క్వాలిఫై చేస్తారు. మీ టీంకి ఎంకరేజ్ చేసే ఎవరు ఉంటున్నారు, మీ టీంకి ఎవరు ఉంటున్నారు, అదే వీళ్ళిద్దరు మాత్రము. వీళ్ళ టీం వైపు ఈయన ఉంటాడు, వాళ్ళ టీం వైపు విజిల్తో ఏమి పని లేదు. ఎప్పుడైతే బౌండరీ దాటిందో అప్పుడు విజిలేస్తారు. రాష్ట్రంలో దివ్యాంగుల కార్పొరేషన్ చైర్మన్ పదవిపై ప్రభుత్వం ప్రకటన చేయాలి అని జనసేన పార్టీ దివ్యాంగుల జన సైనికుడు గౌగన ఆదిశేషు కోరారు. బాపట్ల పట్టణంలో ఆయన మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 6 నెలల కాలంలో అనేక కార్పొరేషన్ చైర్మన్ల ప్రకటన చేశారని, దివ్యాంగుల కార్పొరేషన్ చైర్మన్ విషయమై ప్రకటన చేయలేదన్నారు. ముఖ్యమంత్రి వర్యులు దివ్యాంగుల కార్పొరేషన్ విషయంలో ఎందుకన్నా లేట్ అయిందో మరి ఈ విషయం మీద వెంటనే దివ్యాంగుల కార్పొరేషన్ చైర్మన్ని అదేవిధంగా దివ్యాంగుల డైరెక్టర్స్ని కూడా మరి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఉప ముఖ్యమంత్రి వర్యులు ప్రకటన చేయాలని చెప్పి కూటమి ప్రభుత్వంలో దివ్యాంగుల కార్పొరేషన్ చైర్మన్ని ప్రకటించినట్లయితే దివ్యాంగుల సమస్యలు ఆ ఒక చైర్మన్ ద్వారా మరి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుల దృష్టికి ఉప ముఖ్యమంత్రి వర్యుల దృష్టికి తీసుకురావడానికి బాగుండొద్దని చెప్పి మా రాష్ట్రంలో ఉన్న దివ్యాంగులందరూ కూడా కోరుకుంటూ ఉన్నారు. అదేవిధంగా నా జనసేన పార్టీ నుంచి కూడా నేను కూడా మరి మా ఒక అధ్యక్షుల వారిని మరి అదేవిధంగా మరి ముఖ్యమంత్రి వారిని ఇద్దరిని కూడా తొందరలో వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ని ప్రకటన చేయాలని చెప్పి కూడా మరీ తెలియజేస్తూ ఉన్నాం. మెగా డిఎస్సీ ద్వారా ఒకేసారి 16,347 టీచర్ పోస్టులు భర్తీ చేస్తానంటూ సీఎంగా తొలి సంతకం చేసిన సీఎం చంద్రబాబు ఆ దిశగా చర్యలు తీసుకోలేదు అని వైసీపీ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మండిపడ్డారు. తాడేపల్లిలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో అనేక హామీలతో ప్రజలను నమ్మించి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు మరోసారి తన నిజస్వరూపాన్ని బయటపెడుతున్నారని అన్నారు. ఈరోజు ఈనాడు పత్రికలో ఒక న్యూస్ వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈరోజు సుమారుగా 5 లక్షల మంది డిఎస్సి కోసం ప్రిపేర్ అవుతా ఉన్నారు. 20 లక్షల మంది వరకు నిరుద్యోగులు ఉద్యోగాల కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. వారందరికీ ఒక షాకింగ్ న్యూస్, మరలా ఒక విద్యా వాలంటీర్స్ని తీసుకొస్తున్నటువంటి వ్యవస్థ ఎవరికి కూడా మింగుడు పడలా. దీనికి సంబంధించినటువంటి కొన్ని ఫ్యాక్ట్స్ని మీ ముందుకు తీసుకొచ్చడానికి నేను ప్రయత్నిస్తూ ఉన్నాను. ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో పిల్లలు మంచి విద్యావంతులైతే వారికి నాణ్యతతో కూడినటువంటి ఒక మంచి విద్యను కనుక అందిస్తే సమాజంలో పేదరికం పోతుంది అని జగన్మోహన్ రెడ్డి గారు భావించారు. ఆ కారణంగానే సుమారుగా జీతాలకు ఖర్చు కాకుండానే సుమారుగా 73,417 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి విద్యా సంస్కరణలను తీసుకొని వచ్చి ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ బడులను ప్రపంచ స్థాయిలో తీసుకెళ్ళినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. అదే చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటి నుంచి కూడా ఆయన ముఖ్యమంత్రిగా మొట్టమొదటి ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచి కూడా ఆయన తీసుకుంటున్నటువంటి విధానాలు ఎలా ఉన్నాయంటే చాలా సందర్భాలు కూడా మనం విన్నాం. వార్తలోని ముఖ్య అంశాలు. వైసీపీకి మరో గట్టి షాక్. పార్టీకి రాజీనామా చేసిన మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్.
ఏపీ మోడల్ విద్యా వ్యవస్థ రూపకల్పనకు అధికారులు నడుం బిగించాలి అన్న మంత్రి నారా లోకేష్. మానవ వనరుల శాఖపై సమీక్షలో పలు అంశాల ప్రస్తావన. రాజమండ్రి ఢిల్లీ విమాన సర్వీస్ను ప్రారంభించిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. తొలి సర్వీస్ రన్వేపై ల్యాండ్ అయిన వెంటనే వాటర్ కెనాల్స్ ద్వారా స్వాగతం పలికిన విమానాశ్రయ సిబ్బంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ మరొక బులెటిన్లో కలుద్దాం. చూస్తూనే ఉండండి మై టీవీ న్యూస్.